హలో అండి. ఎక్కువ మొత్తంలో బెల్లాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా ఎలా నిల్వ చేసుకోవాలో చూద్దాం ఇవాళ. ఇలా కనుక చేస్తే మీరు బయట వదిలేసినా నీరు కారదు బెల్లం నుంచి. బెల్లాన్ని 2 రకాలుగా నిల్వ చేసుకోవచ్చు. ఆ 2 ఇవాళ మీకు చూపిస్తాను. ముందైతే బెల్లాన్ని శుభ్రంగా కోరేసుకోవాలి. ఎంత వీలైతే అంత సన్నగా కోరేసుకోవాలి. కత్తిపీట ఆర్ చాక్ ఏదో ఒకటి యూజ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. ఇలా బెల్లం కోరేసిన తర్వాత ఆ బెల్లం కోరిని ఒక పళ్ళెం ఆర్ క్లాత్ దేంట్లో అయినా పోసి ఎండలో పెట్టుకోండి. ఎంత పల్చగా తిప్పితే బెల్లం అంత తొందరగా ఆరిపోతుంది. ఇది ఒక మెథడ్. ఇంకొకటి ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకొని పెట్టుకోవచ్చు. దానికన్నా నేను ఫస్ట్ చూపించిన మెథడే ఎక్కువ రోజులు నిల్వ ఉంటదనమాట. ఎందుకంటే బెల్లం బాగా చిన్నగా కోరేసి ఎండబెడతాం కదా! బెల్లంలో నీరంతా లాగేసి చాలా తొందరగా ఎండిపోతుంది. ముక్కల్లా కొట్టింది కొంచెం పెద్దగా ఉంటాయి కదా! ఇది కూడా ఆరుతది. కానీ దీనంత కాదనమాట. ఇలా పెద్ద ముక్కల్లా కొట్టింది ఎండలో పెట్టుకోవాలి ఎక్కువ శాతం. పెద్ద ముక్కలంటే మరీ అంత పెద్ద ముక్కలేం కాదు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! ఈ సైజులో కొట్టుకుంటే తొందరగా ఆరుతాయి. ఇలా ఆరిపోయిన బెల్లాన్ని ఏదైనా డబ్బాలో పెట్టేసి పక్కకు పెట్టేసుకోవడమే. చాలా రోజులు నిల్వ ఉంటది. ఈ మెథడ్ నాకు మా చిన్నోదిన చెప్పింది. వాళ్ళు ఇలానే స్టోర్ చేసుకుంటారంట. మీకు కూడా నచ్చితే ఫాలో అయిపోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. స్టే ట్యూన్డ్.